శ్రీనివాస్ సార్ నాకు ముఖ పరిచయం ఒక 2-3 సార్లు. నేను ఒక 1.5 year టెన్యూర్ లోపల, ప్రిన్సిపాల్ టెన్యూర్ లోపల ఒక 2-3 సార్లే ముఖ పరిచయం. ఈ మధ్యాహ్నం మాకు డిఆర్సీ మీటింగ్ జరిగింది. డిఆర్సీ మీటింగ్ లోపల క్యాజువల్గా ఆ రోజు ఎగ్జామ్ ఉంది, మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది. మరి ఆ మీటింగ్లో సార్ నాది అనుకోకుండా ఇప్పుడు 31 నాడు నేను పదవీ విరమణ ఉంది, మీరు అందరు రావాలి అని చెప్పేసి క్యాజువల్గా అనిపోయాడు. నేను మైండ్లో అనుకున్న ఆ రోజున వచ్చి సార్ ఎక్కువ మనకు పరిచయం లేడు, మరి అయినప్పటికీ కూడా క్యాజువల్గా అందరితో పాటు చెప్తారు కాబట్టి, కానీ పర్సనల్గా చెప్తే మళ్ళీ ఒకసారి పర్సనల్గా చెప్తే సార్కు హ్యూమన్ రిలేషన్స్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటాను అనుకొని ఆ రోజు పోయినా. కానీ నిజంగా ఇప్పుడు అందరి అభిమానం మిమ్మల్ని చూసిన తర్వాత, మరి మీరు పనిచేసిన కరీంనగర్ జిల్లా నుంచి కూడా మరి అనేక మంది మీ మిత్రులు రావడం ఉన్న తర్వాత నేను అనుకున్నా నెక్స్ట్ డేనే నేను కాలేజీకి పోతుంటే నాకు మార్నింగ్ 7:30కి ఫోన్ చేసి, నారాయణ సార్ మీరు నా సూపరాన్యుయేషన్కు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి పర్సనల్గా ఇన్వైట్ చేసినప్పుడు నేను అదే అనుకున్నా, సారు అందరివాడు, కొందరివాడు కాదు, సారు అందరివాడు. నేను ఏదో క్యాజువల్గా చెప్తున్నాను అనుకున్నా, కానీ మళ్ళీ పర్సనల్గా అందరికీ ఫోన్ చేసి తప్పకుండా మీరు రావాలని చెప్పినప్పుడే సార్ యొక్క హ్యూమన్ రిలేషన్ అనేది ఎంత ఉందో నాకు అర్థమైంది. అది ఉండాలి కూడా, ఎందుకంటే పదవి ఏ పదవిలో ఉన్నా సరే, కానీ మనం ఫస్ట్ మనుషులం, మానవ సంబంధాలు చాలా ముఖ్యం. మరి కాబట్టి మరి మీ ఆధ్వర్యంలో మా సార్ చెప్పినట్టు అనేక కార్యక్రమాలు జరిగినాయి. మరి ప్రత్యేకంగా మీ ఆధ్వర్యంలో నేను ఈ కాలేజీకి రావడం సెకండ్ టైం. నేను ఇంతకుముందు పట్టణం డిగ్రీ కాలేజ్ చూడలే. ఈ మధ్యన నేషనల్ వర్క్షాపు మా ఎంకన్న కండక్ట్ చేసినప్పుడు మొదటిసారి ఈ కళాశాలకు అడుగుపెట్టినా. అప్పుడు అనిపించింది మీ నేతృత్వం లోపల ఒక చక్కటి సమన్వయం కనిపించింది, కోఆర్డినేషన్ కనిపించింది. ఆ రోజే నేను ఫస్ట్ టైం, అందుకే మీ నేషనల్ వర్క్షాప్ అంతా గ్రాండ్గా సక్సెస్ అయింది. సమన్వయం లేకపోతే ఒక ప్యాంటు నెక్కర్ అవుతుందంట. రోజు జెండా వందనంకు వాళ్ళ ఇంట్లో ఒక టీచర్ ఉన్నాడు, ఆయన వెళ్తున్నాడు, ఒక చిన్న బాబు ఉన్నాడు, స్కూల్కి వెళ్ళి చిన్న బాబు ఉన్నాడు. వానికి తెచ్చిన ప్యాంటు పెద్దగా అయిపోయింది, కట్ చేయమని చెప్పేసి తండ్రికి అడిగితే నాకు స్కూల్ టైం అయిందిరా, నేను జెండా ఎగరేయాలని ఆయన పోయిండు. తల్లికి అడిగితే వీళ్ళందరికీ నేను టిఫిన్ చేసి పెడుతున్నాను, నాకు టైం లేదని చెప్పేసి ఆమె చిన్న ప్యాంట్ పెద్ద ప్యాంట్ కట్ చేయలే. వాళ్ళ సిస్టర్కి అడిగితే నాకు టైం అయింది, నేను రెడీ అవుతున్నా, నేను కూడా కట్ చేయను, అట్లనే పో అని చెప్పేసి ఆ చిన్న బాబును అందరు బెదిరిస్తున్నారు అన్నట్టు. చివరికి మళ్ళీ ఒక్కొక్కరు రియలైజ్ అయ్యి, అయ్యో పాపం వాడు జెండా వందనంకి ఎంతో హుషారుగా పోతున్నాడు, మరి ఆ రకంగా పాపం అడిగిండని చెప్పేసి ఒకరికి తెలియకుండా ఒకరు ప్యాంట్ కట్ చేశారు, ఒకరికి తెలియకుండా ఒకరు ప్యాంట్ చేశారు. తండ్రికి ఇంత కట్ చేసిపోయాడు, తల్లి ఇంత కట్ చేసిపోయింది, ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ ఇంత కట్ చేసిపోయింది. చివరికి ద ప్యాంట్ బికేమ్ ఏ నెక్కర్. ఎందుకు? వెన్ దెర్ ఈజ్ ఏ ఆబ్సెన్స్ ఆఫ్ కోఆర్డినేషన్. కానీ ఈ కాలేజ్లో హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఐఎమ్ నాట్ బోస్టింగ్, మీ పిల్లలు కానీ మీ అధ్యాపకులు కానీ మీ ఆధ్వర్యంలో చక్కటి సమన్వయం ఉంది కాబట్టి వాట్ ఎవర్ ద ఫంక్షన్ ఈస్ కండక్టెడ్ ఇన్ యువర్ కాలేజ్ బికేమ్ ఏ వెరీ గ్రాండ్ సక్సెస్ బికాస్ ఆఫ్ దేర్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ అమాంగ్ యూ సార్. అది నాకు చాలా నచ్చింది. ఓకే, మరి చాలామంది చెప్పినారు, అది కామన్, మనకు బహిరంగంగా కనిపిస్తుంది. 60లో 20 అన్నట్టు. ఓకే, మీ వయసుకు మాత్రమే రిటైర్మెంట్ అయింది, కానీ మీ మనసుకు కాలేదు. మరి ఈ విధంగా మీరు విద్యారంగంలో ఎన్ని కార్యక్రమాలు చేసినారో ఖచ్చితంగా నేను కోరుకుంటున్నా మీరు రిమైనింగ్ మీ యొక్క ప్రైమరీ బాండ్ అనేది ఏదన్నా ఒకటి ఉంటుంది, ఏదో ఒక కోరిక ఉంటుంది. ఓకే, విద్యారంగంలో మీరు చేసిన సేవలు ఏ విధంగా అవుతున్నాయో మీ జీవిత చరమాంకంలో కూడా ఖచ్చితంగా ఒక ఫీల్డ్ ఎంచుకొని ఖచ్చితంగా సేవ చేయాలి. అందుకే మనకు జీవిత సత్యం, ఈరోజు మనం ప్రిన్సిపల్ కావచ్చు, ఇంకేమైనా పోస్టులు కావచ్చు, మన గుణాలు ఎట్లుంటాయో మన జీవితాలు అట్లుంటాయి, ఇది సత్యం. ఇంకొక మాట, మనం ఇంత హ్యాపీగా ఉండడానికి అందరు అంటారు ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు, కానీ నేను ఒక్క మాట యాడ్ చేస్తా, ఫేస్ ఆఫ్ ఏ మ్యారీడ్ పర్సన్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ వైఫ్ ఇన్ ద హోమ్ అని చెప్పేసి అది అంటారు. వాళ్ళు కోఆపరేషన్ ఉంటేనే మనం ఈ స్థాయికి ఇంత ముఖం క్లియర్ కట్. అది మన ముఖంలో సంతోషం ఉందంటే మన ఇంట్లో పెండ్లం మంచిగా ఉన్నట్టు ఇండైరెక్ట్గా. ఇది ఫైనల్, ఇది ఓకేనా? మరి మేడం ఇన్ని రోజులు మరి సార్ ఇంతమంది అభిమానులు ఉన్నారు, మరి రిమైనింగ్ టైంలో కూడా సార్ మీ యొక్క సేవ ఒక సమాజానికి ఉపయోగపడేటట్లు ఉండాలి. అందరూ మీ జీవితంలో ఆయురారోగ్యాలతో ఉండాలని